నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? మే 1వ తారీఖు గురువు మారబోతున్నారు. సహజ లాభస్థానంలోకి వెళ్ళబోతున్నారు, వృషభ రాశిలోకి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి? అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాలని ఒక్కసారి మీ ద్వారా. రైట్, తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడని ఆశిద్దాము. సరే, ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి, ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు. సో ఆయా రాశులు బట్టి వచ్చే చెడు వేరుండొచ్చు, మంచి కూడా వేరుండొచ్చు. సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశి కొన్ని విషయాల్లో చెడు ఉన్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి కూడా ఉంది కదా. సో అది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం వివరంగా మాట్లాడుకున్నా కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రువు రాశిలో సంచారం చేయటం అనేది. శుక్రుడు ఆయనకు శత్రువుగా పరిగణించొచ్చా? అంతేగా, ఈయనేమో దేవతల గురువు, ఆయనేమో రాక్షసుల గురువు. సో అందుకని వైరం అలాగే ఉంటది మరి. సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది. కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం. అంటే మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి, పోలే వాడి కర్మ వాడికైపోతుందని అనుకుంటాం. అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు కత్తించి పొడిచేద్దాం అన్నట్టు. ఆ ప్రవృత్తి గురువులో ఉండదు అనేది. చెప్పేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం పాలవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు, ప్రయత్నిస్తారు. అందుకనే ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది, అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు. రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా, మరి ఈ దేవతల గురువు దేవతలందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా. సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది. తప్పకుండా. అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ అంతేగా 12 years పడుతుంది. సో 12 years కి ఒకసారి మాత్రమే ఈ ప్రిడిక్షన్. అంతే, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడిక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంతేగా మళ్ళీ ఇది మళ్ళీ మారిపోతాడు కదా, తర్వాత మళ్ళీ మారిపోతాడు. మళ్ళీ మిథున నెక్స్ట్ ఇయర్ మిథునంలోకి వెళ్తారు. ఇట్లా 12 years పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి. రైట్ అండి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఇంకొక చిన్న విషయము, ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి, అంటే జన్మ జాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే మన జన్మ రాశిని, కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటివి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడు కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి. సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి వృషభ రాశికి కాకుండా వాళ్ళకి జాతకాలు తెలిసి వాళ్ళకి వృషభంలో గురుడు ఉన్నవాళ్ళు. అదే అంటున్నా, వృషభ రాశి వాళ్ళకే కదా జన్మ జాతకంలో వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు. అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి గురువుకి ఈ సంవత్సరం? తప్పకుండా. అంటే ఇప్పుడు మనం ఒకటి మూడాలు అనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మోడ్యం అనేది ఉంది. తర్వాత దాంతో పాటుగా ఇంచుమించుగా అక్టోబర్ కి మధ్య నుంచి వక్రం ఉంటుంది. సో అది ఆ వక్రం వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కొన్ని ఫలితాలు స్తంభింపజేయటం అనేది కూడా అలానే ఉండటం. మంచి ఫలితాలు స్తంభిస్తాయి, చెడు ఫలితాలు కూడా స్తంభిస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి గురుడు ఇక్కడ మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు సంబంధం కుదరచ్చు. సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్ళికి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి 2-3 నెలలు టేక్ తీస్తాయి అంతే. అలా రైట్. మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో. రైట్. మరి వృశ్చిక రాశి వారికి గురువు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి?
సో వృశ్చిక రాశికి వచ్చేప్పటికి ఏంటంటే సప్తమంలో మనకి గురుడు యొక్క సంచారం అనేది కనపడుతుంది. కానీ జూలైకి వచ్చేప్పటికి ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన కుజుడు ఇంచుమించుగా మీకు మిథునంలోకి రావటం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ ఏదైతే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొద్దిగా ప్రమాద పరిస్థితులు ఏర్పడడానికి అంటే ఆకస్మిక ప్రమాదాలుగా వాహన ప్రమాదాలు అనుకోండి, ఇతరత్ర ప్రమాదాలు అనుకోండి, అలాగే కొంతమంది ఇళ్లలో చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు అనుకోండి, ఇలాంటివి కూడా సంభవించడానికైతే గనక ఎక్కువ ఆస్కారం అయితే ఈ ఏడాది కనిపిస్తుంది. ముఖ్యంగా జూలై నుంచి ఏదైనప్పటికీ కూడా అక్టోబర్ మధ్య ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది వృశ్చిక రాశి వారికి అవసరం. ఇక వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే మరి పెళ్లి కోసం వేచి ఉన్నారో వారికైతే మరి సప్తమంలో గురుడు యొక్క సంచారం వల్ల తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే కుటుంబ కారకుడు, తర్వాత మరి పంచమ కారకుడు గురుడయ్యుండి సప్తమంలో సంచరించడం వల్ల కూడా తప్పకుండా వివాహానికి సంబంధించిన యోగం అయితే పరిపూర్ణంగా కలగడానికి అవకాశం కనిపిస్తుంది. రైట్. అలాగే ఈ వృశ్చిక రాశిలో పుట్టి మరి ఎవరికైతే సంతానం కలగట్లేదో వారు గనక వైద్య సహాయంతో ఆ రకంగా ముందుకెళ్ళడానికైతే ఆస్కారం అయితే కనిపిస్తుంది. తాత్కాలికమైన అవరోధాలు ఉన్నప్పటికీ కూడా సంతాన యోగ్యత అయితే గనక ఈ ఏడాది వీరికి లభించడానికి కూడా పుష్కలమైన అవకాశాలైతే ఎక్కువ కనిపించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికొచ్చేప్పటికి ధనాధిపతి మరి సప్తమంలో సంచరించడం వల్ల కూడా వ్యాపారం సంస్థల్లో గానీ, వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా వ్యాపార లావాదేవీలతో ముడిపడిన ఉద్యోగాల్లో ఎవరైతే ఉంటారో, వారైతే గనుక ఒకంత మంచి పెంపొందించుకోవడానికి కూడా ఈ ఏడాది అయితే ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. తద్వారా ఎంతో కొంత లాభపడడానికి కూడా ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు మాత్రం కొంతవరకు ఏదైనప్పటికీ కూడా ఈ జూలై నుంచి అక్టోబర్ మధ్య ఇక్కడ వాహన ప్రమాదాలే కాకుండా చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా మానసికంగా ఏమైనా సరే కొంతవరకు చికాకులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనుక వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. కనుక వృశ్చిక రాశి వారు ఈ ఏడాదంతా కూడా సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించుకుంటూ రావాలి. ఆంజనేయ స్వామి ఆరాధన అనేది ఎంత అయినా సరే వీరికి అవసరమని కూడా చెప్పవలసి ఉంటుంది. కనుక ఏదైనా సరే వీలైనప్పుడు శనివారాల పూట ఆంజనేయ స్వామికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేస్తూ ఉండటం అనేది ఒక సూచన. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా ఏదైనా సరే ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః అనేది నిత్యం కూడా స్మరించుకోవటం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం రావటం అనేది ఉంటుంది. ఇక ఇదే మరి వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైనా సరే విదేశీ ప్రయాణాల కోసం వేచి ఉంటే కనుక ఆ ప్రయాణాలు అనేవి ఈ ఏడాది కొద్దిగా మందకొడిగా సాగటం అనేది, లేదా దగ్గర వచ్చి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. దానికి సంబంధించినంత వరకు కూడా ఈ నవంబర్ దాటాక ఒకంత అనుకూలత రావటం అనేది కనిపిస్తుంది. ఇంకా ఏదైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఏదైనా వాహనాలు నడిపేప్పుడు అవి శ్రద్ధ పట్టడం అనేది అవసరం. రైట్. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఈ ఏడాది ఇందాక చెప్పుకున్నట్టంతా కూడా ఎక్కువ హనుమంతుడి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండటం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం కలగటం అనేది కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశిలో ఉండే ఎవరైనా సరే దాంపత్య జీవితం అంటే పెళ్లి అనేది ఆ విషయంలో ఒకంత ఆ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం అనేది ఉంటుంది. ఇక ఇదే వృశ్చిక రాశిలో ఎవరైతే జన్మించి మరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పెద్దవాళ్ళు ఉన్నారు, లేదా ఆయా సభ్యులు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు మాత్రం ఇంకా అంత తొందరగా ఉపశమనం రాలేకపోవటం అనేది కానీ, రోగం ఎప్పటికప్పుడు సాగదీస్తూ ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక ఆ రకంగా వీళ్ళకి ఇంట్లో కొద్దిగా మానసిక చికాకు పెరగటం అనేది ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారికి కూడా ఎక్కువ శాతం ఆరోగ్యం మీద దీని యొక్క ప్రభావం కానీ, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ వాహనాలు ఇవి నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్త పడవలసిన అవసరం కానీ ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఎక్కువ కనిపిస్తుంది. కనుక వృశ్చిక రాశి వారు ఆ రకమైన జాగ్రత్తలు కొంతవరకు తీసుకోవాలి. ఆంజనేయుని ఎక్కువ పూజించడం వల్ల కూడా మరి ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది ఈ ఏడాది మనం చెప్పవలసి ఉంటుంది. కానీ గురుడు సప్తమంలో లగ్నాన్ని చూస్తూ ఉండటం వల్ల ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మొత్తానికి చివరి నిమిషంలో అయితే ఏదో రకంగా బయటపడటం అనేది ఉంటుంది. కానీ ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు ఇందాక జూలై నుంచి అక్టోబర్ మాత్రం మటుకు అప్పుడు దేవుడు అనేది కన్నా కూడా వారి యొక్క స్వయం శక్తిని దాని మీద ఎక్కువ ప్రభావం చూపించుకోవడం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఒకంత మన వంతు వరకు మనం కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. అదే సమయంలో మరి దేశకాలమాన పరిస్థితుల్లో కూడా ఎంతో కొంత ఇబ్బందులు ఏర్పడటం అనేది ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారు ఈ రకంగా ఈ ఏడాది గనక జాగ్రత్త తీసుకున్నట్టయితే గనక వీరికి కూడా
ఆంజనేయునికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. కనుక ఈ ఏడాది వీరు ఆరోగ్యం అనేది మెయిన్ ప్రధానాంశంగా, లేదా వాహన ప్రమాదాలు ప్రధానాంశంగా, లేదా ప్రమాదాలు ఇదే ప్రధానాంశంగా పరిగణించవలసి ఉంటుంది. మిగతా యాస్పెక్ట్స్‌లో అన్నిట్లో కూడా వృశ్చిక రాశి వారికి ఎంతో కొంత మేలైతే జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ప్రశాంతంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి.